ఆర్ ఎర్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి ఇంకా అయిపోయింది. ఇంకా ద టైమ్ ఈజ్ టూ షార్ట్ నౌ. సో ఇంకా అక్కడే ప్రజాక్షేత్రంలోనే ఉంటా ఇక నుంచి. అంటే ఫిబ్రవరిలో రిజైన్ చేస్తారా మీరు ఎంపీ పదవికి అండ్ పార్టీకి? ఎందుకంటే అవునండి, నేను చాలా సమయం ఇచ్చా. నేను ఇంతకుముందే ఎందుకు చేయలేదు, కొంతమంది వైసీపీ కుక్కలు సిగ్గుంటే రాజీనామా చేయి, ఇలాంటి తింగర వాగుడంతా గతంలో వాగారు, ఇంకా వాగుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే నేను వాళ్ళకి ఓపెన్గా ఛాలెంజ్ చేశా. అరే పెద్ద పుడ్డింగా లాగా మీరు వెళ్ళి అక్కడ నన్ను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పిటిషన్ వేసి ఏ క్యాండిడేట్ని పెట్టాలని కూడా చూసుకున్నారు కదరా. మరి ఇన్ని యథవేషాలు వేసిన వాళ్ళు మరి డిస్క్వాలిఫై చేయించుకోండి. దాంతో నేను రాజీనామా చేస్తే మీరు డిస్క్వాలిఫై చేస్తానన్న భయంతో నేను రాజీనామా చేసినట్టు అవుతుంది. అంచేత మీరు పనికిమాలిన వాళ్ళు, మీరు సన్నాసులు అని చెప్పి ప్రూవ్ చేయవలసిన ఆవశ్యకత నాకుంది కాబట్టి ఓకే నేను రాజీనామా చేయను. లేదు మీరు ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోండి, అప్పుడు నేను రాజీనామా చేస్తానని కూడా చెప్పా. కానీ వాళ్ళ పిటిషన్ని విత్డ్రా చేసుకోలేదు. వారి సాయశక్తుల అన్ని రకాల కుయుక్తులు ఉపయోగించి పరిశూ చేసుకున్నారు. కానీ న్యాయం నా వైపు ఉంది కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వ తప్పుడు విధానాలనే తప్పు పట్టాను, కానీ పార్టీని ఎప్పుడూ తప్పు పట్టలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. అయినా ఊరికనే కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నాకే విసిగెత్తుంది వెంకటకృష్ణ గారు, ఇంకా లాభం లేదు అని చెప్పి నేనే ఒరే ఇంకా ఆఖరి 20 రోజులు అవకాశం ఉందిరా మీకు, 20 రోజుల్లో ఏమన్నా గలిగితే పిక్కోండి అని చెప్పేసి 20 రోజుల తర్వాత నేను నా రాజీనామాని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి సమర్పించడం జరుగుతుంది. అలాగే లోక్సభ స్పీకర్ గారిని కలిసి ఎంపీ పదవికి కూడా నా స్వశక్తితో నేను నెగ్గినప్పటికీ కూడా మరి ఆ పార్టీ గుర్తు అనేది ఒకటి ఉంది కాబట్టి నేను ఆ పార్టీ సభ్యత్వానికి, పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో రెడీ అవుతా. అంటే ఇప్పుడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తా అన్నారు. కూటమిలో ఏ పార్టీలో చేరుతారు? జనసేన, టీడీపీయా? అంటే గతంలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉందనే మనం అనుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. సో అంచేత ప్రస్తుతానికి అన్లెస్ స్పెసిఫిక్గా మేము కూటమిలో లేవు అని చెప్తే తప్ప భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉన్నట్టే కనుక మరి వాళ్ళు కూడా అఫీషియల్గా వచ్చే అవకాశాలు ప్రస్తుతానికైతే కలిసే ఉన్నారు. సో కాబట్టి మరి కూటమిలో ఈ స్థానాన్ని తెలుగుదేశం ఎంచుకుంటుందా, భారతీయ జనతా పార్టీ ఎంచుకుంటుందా, పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎంచుకుంటుందా అనేది నేను 3 పార్టీలతోటి నాకు సత్సంబంధాలే ఉన్నాయి. ఏ పార్టీ టికెట్ వచ్చినా అది 3 పార్టీల కూటమి అభ్యర్థిగానే ఎవరైనా పోటీ చేస్తారు. కాబట్టి కూటమి అభ్యర్థిగా ఇది ఇప్పుడు కాదు, నేను సంవత్సరంన్నర నుంచి నేను జనసేన, టీడీపీ కలవక ముందు నుంచి కూడా ఈ కలయిక ఉంటుంది అని చెప్పి చెప్తున్న వాడిని ఇప్పుడు అదే చెప్తున్నా. మళ్ళీ ఈ కలయికలో ఆల్రెడీ జనసేనతో కలిసి ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా కలిసే ఉంటుంది అనేది నా ఆశాభావం. కాబట్టి ఈ ముగ్గురులో ఈ నర్సాపూర్ స్థానాన్ని, ఎందుకంటే తెలుగుదేశం అక్కడ స్ట్రాంగు, భారతీయ జనతా పార్టీ అక్కడ 2 సార్లు తెలుగుదేశం అలయన్స్లో నెగ్గింది. అలయన్స్ ఉన్నప్పుడు వారు కోరుకోవచ్చు. అలాగే ఈ జిల్లాలో ఈ కోస్తా 5 జిల్లాల్లో జనసేన కూడా స్ట్రాంగ్ కాబట్టి ఏమో